अस्सलामुअलैकुम नाजरीन, एम न्यूज़ 24/7 में आप तमाम का इस्तकबाल है। नामालूम अफराद ने फायरिंग करके चंदू नायक नामी शख्स को सालीवाहना पार्क में कत्ल कर दिया। चंदू नायक की मौके पर ही मौत हो गई। पुलिस जब आखिर पर पहुंच गई। सीपीआई लीडर चंदू नायक के कत्ल के बारे में सीपीआई लीडर अजीज पाशा ने तफसीलात बताई। आइए नाजरीन देखें हमारे सीनियर रिपोर्टर मोहम्मद रहमत की एक खुसूसी रिपोर्ट। लेटेस्ट न्यूज़ एंड अपडेट्स के लिए एम न्यूज़ 24/7 को यूट्यूब पर सब्सक्राइब करें, इंस्टाग्राम और फेसबुक पर फॉलो करें। అంటే నాకు తెలియదు. నేను ఇప్పుడే రెడీ అవుతున్నా అంటే నేను ఊటా అక్కడి నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే నిజంగానే కాల్పులు చేసి చంపడం జరిగింది. ఎప్పటి నుంచో పేదల కోసం పనిచేసిన వ్యక్తి. నేను చిన్నగా ఉన్నప్పుడే హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడే పేదల కోసం సిపిఎంలో పనిచేస్తారు. సిపిఎం నుంచి సిపిఐలో ఇప్పుడు ప్రజెంట్ సిపిఐలో పనిచేస్తున్న సిపిఐలో జాతీయ మన తెలంగాణ స్టేట్ సంబంధించిన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన గుడిసెలు కూడా వేయించారు. మన నాగోల్లో ఆ గుడిసెలు, సాయినగర్ గుడిసెలు అన్నీ వాళ్ళ మీదనే పోరాటం చేస్తున్నాం. పేదల కోసం పోరాటం చేస్తున్నాడు. మాకు కూడా కొంచెము డౌట్ ఉన్నట్టుగా చెప్పిండు మాకు, కానీ అంత క్లారిటీగా చెప్పలేదు. ప్రాణహాని ఉందని చెప్పారు కానీ మాకు అంత క్లారిటీ చెప్పలేదు. మాకు చెప్పినట్టే మేము కూడా అంత అన్నతమ్ములం, కేసులు అనేది ఏం లేవు. అంత అలాంటి ప్రాణహాని ఉందని చెప్పినట్టే మేమంతా అన్నతమ్ములు అందరం ఒక దగ్గర ఉంటుండే. మేము అందరం ఇక్కడే ఉన్నాం అన్నతమ్ములం. కాబట్టి వాళ్ళు సంథింగ్ మన ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సాయినగర్, దిల్సునగర్, మన సాయినగర్, నాగోల్ ఏరియా ఆ సంబంధించిన ఏరియా వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. కాబట్టి వాళ్ళను ఎట్లయినా శిక్ష పడాలి. శిక్ష అంటే ఇప్పుడు అందరూ భూతగాదాలకు సంబంధించింది కొంతమంది నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. భూతగాలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఏమైనా ఉంటే కోర్టులు పెట్టుకోవాలి, దానికి ఏమైనా ఉంటే సాల్వ్ చూసుకోవాలి. కానీ ఇలా చంపడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు అది. కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాంటి పేదల కోసం పాటుపడే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఇలా చంపడం పోతే మనం ఇంకా ఎవరు మిగులుతారు? ఇక్కడ ఎవరు మిగలరు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పేది కూడా పేదల కోసమే చెప్తుంది. మరి పేదల కోసం పనిచేసే వాళ్ళను పేదల కోసం పని చేయకుండా అందరూ ఉన్న వాళ్ళను చేస్తే పేదల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు? కాబట్టి వాళ్ళను కూడా చేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే శిక్ష పడాలి. అలాంటి ఎవరైనా సరే హైదరాబాద్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా మర్డర్ చేయడం అంటేనే భయపడాలి. అలాంటి చట్టం తీసుకురావాలి మన దాంట్లో. వేరే దేశాలు ఎట్లా ఉన్నాయి అలా తీసుకురావాలి మనం. అయితే ఎవరైనా కొంచెము ఒక కంట్రోల్లో ఉంటారు. ఎవరు గతం నుంచి కూడా తనకి అనేక కాల్స్ వచ్చేవి, బెదిరింపు కాల్స్. ఎప్పుడు ప్రజల క్షేమం కోసం కొట్లాడేవాడు, ఎంతో మందికి నివాసాలు కల్పించాడు, ఇల్లు నిర్మించాడు. ఎక్కువగా నాలుగు బుల్లెట్లు తీసారు కదా, తర్వాత ఈ బ్లడ్లో అవన్నీ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఇది ఎంపీ క్యాంటీన్ అంటారు. ఇది ఎంపీ క్యాంటీన్ అంటే బాడీకి లెఫ్ట్ సైడ్లో ఎంపీ క్యాంటీన్, రైట్ సైడ్ ఆఫ్ ఎంపీ క్యాంటీన్. వెరీ గుడ్.